ఫెస్టివల్ అయిపోయిందని అందరినీ గొబ్బెమ్మలు తీసి పాడేస్తూ ఉంటారు కదా! అలా పాడేయకుండా ఇలా ఎన్ని గొబ్బెమ్మలు ఉన్నాయో మనం పెట్టినవి తీసుకొచ్చి ఇలా చేయండి. అన్ని గొబ్బెమ్మల్ని తీసుకొచ్చి ఒక దగ్గర చేర్చి వాటర్‌లో కలిపేసేయండి. ఇవి ఆవుయి కాబట్టి మనం ఆవు పాలనే చాలా శ్రేష్టంగా అండ్ మంచి పోషక విలువలున్నాయని భావిస్తాం కదా! సో, ఇట్లాంటి ఆవు పేడని ఎందుకు మనం పాడేయాలి? ఎంతో పోషక విలువలున్నది కాబట్టి ఈ ఆవు పేడని తీసుకొచ్చి మనం వాటర్‌లో కలిపేసి మంచిగా చెట్లకి పోసేద్దాం. నేను చేస్తున్నానని మా పాప కూడా తీసుకొచ్చి చేస్తుంది. ఇలా మనం పెద్దోళ్ళు చేస్తుంటే చిన్న పిల్లలు ఆటోమేటిక్‌గా వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో, మనం చేసే మంచి పనులే వాళ్ళు గూడా చూసి చేస్తూ ఉంటారు కాబట్టి, ఎప్పుడైనా చిన్నపిల్లల ముందు ఎప్పుడు చెడు పనులు మీరు అస్సలు చేయొద్దు. ఏమైనా మాటలు మాట్లాడితే కూడా ఆచితూచి మాట్లాడండి. ఎందుకంటే వాళ్ళు ఈజీగా నేర్చేసుకుంటారు. ఈజీగా గ్రాస్ప్ చేసుకుంటారు గాబట్టి. సో, ఎవ్ పిల్లలు మీ ముందుంటే చాలా జాగ్రత్తగా మాట్లాడండి. చాలా జాగ్రత్తగా పనులు చేసుకోండి. సరేనా? ఇక్కడ నేనైతే కనకాంబరం మొక్కలను పెంచుతున్నాను. సో, వాటికైతే నీళ్లు పోసాను. ఇంకా ఉల్లిగడ్డలు కూడా కొన్ని పెంచేసానండి. అవి బాగా గ్రో అయినాయి కదా! నేను ఎటువంటి వాటర్ అయితే పోయనండి. ఈ ఆవు పేడ ఉంది కదా! చాలా మంచిది. మంచి పోషకాలు విలువలు ఉంటాయని నేను పోస్తున్నాను. ఇక్కడ నేనైతే క్యారెట్ పెట్టాను. క్యారెట్ అనేది చిన్న మొలకొచ్చింది. ఇవేమో ధనియాలు వేశాను. కొన్ని మెంతులు వేశాను మిక్స్‌డ్‌వి. ముక్కలు వచ్చాయి చిన్న చిన్నయి. నా వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.